వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ పీవైక్యూస్కి సంబంధించి పాలిటీలో మనం డిపిఎస్పి వరకు కూడా డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఈ రోజు నుంచి 1 వీక్లో మనం ఎకానమీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇంక్రీజ్ ఇన్ అబ్సల్యూట్ అండ్ పర్ క్యాపిటా రియల్ జిఎన్పి డు నాట్ కెనాట్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇఫ్. సో మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా అక్కడ హయ్యర్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఈ క్రింది సందర్భాలు ఎప్పుడు సూచించదో అని అడిగారు. సో ఆప్షన్ ఏ, ఇండస్ట్రీ అవుట్పుట్ ఫెయిల్స్ టు కీప్ పేస్ విత్ అగ్రికల్చరల్ అవుట్పుట్. అగ్రికల్చరల్ అవుట్పుట్ ఫెయిల్స్ టు కీప్ పేస్ విత్ ఇండస్ట్రియల్ అవుట్పుట్. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్. ఆప్షన్ డి, ఇంపోర్ట్స్ గ్రో ఫాస్టర్ దాన్ ఎక్స్పోర్ట్స్. సో ఇక్కడ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగినా తగ్గినా అది అంతగా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని సూచించదు. అండ్ ఆల్సో సేమ్ లైక్ అటు అగ్రికల్చరల్ అవుట్పుట్ అదేవిధంగా ఇండస్ట్రియల్ అవుట్పుట్ కూడా ఈ అంశాన్ని అంతగా సూచించదు. బట్ ఇక్కడ పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎప్పుడు చూపించదు అంటే పావర్టీ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సూచించదు. సో మేజర్గా ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ గ్రోత్తో పాటు డెవలప్మెంట్ని కూడా సూచించడం జరుగుతుంది. అంటే క్వాలిటేటివ్ మెజర్స్ ఉంటుంది అండ్ ఆల్సో క్వాంటిటేటివ్గా పరంగా. క్వాంటిటేటివ్ అంటే ఈ టర్మ్స్ ఆఫ్ జీడిపి కావచ్చు, అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్. ఇది మాత్రమే కాకుండా క్వాలిటేటివ్గా చూసుకుంటే సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీసు ఇవేమీ లేకుండా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడే ఇఫ్ ఇన్ కేస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ హై ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధించగలం. సో అలా కాకుండా పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండి పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉంటే అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నది అనేసి మనం చెప్పలేము. సో దట్ ఆప్షన్ సి అనేది సరైనటువంటి స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో ఇది 2024లో అడగడం జరిగింది. సో స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, డైరీ ఫార్మ్, మినరల్ ఎక్స్ప్లోరేషన్, వేవింగ్ క్లాత్. సో సరైనటువంటి సమాధానం ఏంటి అనేది 10 seconds టైం తీసుకోండి, ఆర్ఎల్స్ వీడియో అయినా పాస్ చేసినే తెలుసుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి చాలా ఎక్కువగా మనకి స్కోప్ ఉంటుంది. సో స్టోరేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇట్స్ కమ్స్ అండర్ ద టెర్షియరీ సెక్టర్, ఇట్ నాట్ కమ్స్ అండర్ ద సెకండరీ సెక్టర్. సో ఇది తప్పు అవుతుంది. డైరీ ఫామ్ అనేది ప్రైమరీ సెక్టర్ పరిధిలోకి వస్తుంది. మినరల్ ఎక్స్ప్లోరేషన్ అనేది మనకి ప్రైమరీ సెక్టర్ పరిధిలోకి వస్తుంది. రైట్, సో మినరల్ ఎక్స్ప్లోరేషన్ అవ్వచ్చు, మైనింగ్ అండ్ క్వారీయింగ్ ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్లోకి వస్తుంది. సో ఇది తప్పు అవుతుంది, ఫస్ట్ది తప్పు అవుతుంది. రైట్, అలానే వేవింగ్ క్లాత్ అనేది సెకండరీ సెక్టార్లోకి వస్తుంది. సో దట్ 2 స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్. సో ఓన్లీ 2 అనేవి సరైనటువంటి సమాధానం. సో ఇక్కడ మనం ప్రైమరీ అదేవిధంగా సెకండరీ టెర్షరీ సెక్టార్లోకి ఏ రంగాలు వస్తాయి, దానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఇటువంటివి కూడా మనం తెలుసుకోవాలి. రైట్, థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ఫిజికల్ క్యాపిటల్ ఇన్ ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో దట్ ఇక్కడ మనకి వాట్ ఈజ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ వాట్ ఈజ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఐటమ్స్ ఇచ్చాడు, దానికి కేటగిరీ ఇచ్చారు. ఫార్మర్స్ ప్లఫ్, కంప్యూటర్, యార్న్ యూజ్డ్ బై ద వేవర్ అండ్ ఆల్సో పెట్రోల్. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడగడం జరిగింది. సో ఒక 10 seconds ఆర్ఎల్స్ వీడియో పాస్ చేసైనా ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయండి. సో ఇక్కడ ఫార్మర్స్ ప్లఫ్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్గా ఉండటం జరుగుతుంది అండ్ ఆల్సో కంప్యూటర్ అనేది కూడా ఫిక్స్డ్ క్యాపిటల్. సో దట్ ఇది సరైనటువంటి స్టేట్మెంట్. రైట్, అలానే యార్న్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్ కాదు. సో యార్న్ యూజ్డ్ బై ద వేవర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ వర్కింగ్ క్యాపిటల్. సో పెట్రోల్ అనేది వర్కింగ్ క్యాపిటల్కి వస్తుంది. సో దట్ ఆప్షన్ 2 and 4 అనేవి సరైనటువంటి స్టేట్మెంట్. సో దట్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, సో క్యాపిటల్ అనేది డే టు డే ఆపరేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ దాన్ని మనం వర్కింగ్ క్యాపిటల్గా చెప్తాం. సో ఇప్పుడు పెట్రోల్ అనేది డే టు డే ఆపరేషన్స్లో యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం యార్న్ అనేది వేవర్కి సంబంధించి ప్రతి డే టు డే ఆపరేషన్స్లో యూజ్ చేస్తాం. బట్ ఫార్మర్స్ ప్లఫ్ అండ్ ఆల్సో కంప్యూటర్ అనేది ఫిక్స్డ్ క్యాపిటల్గా ఉంటుంది. సో దట్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటి, క్యాపిటల్ అనేది లాంగ్ టైమ్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం ఫిక్స్డ్ క్యాపిటల్గా అంటాం. సో దట్ ఇక్కడ కంప్యూటర్ అండ్ ఆల్సో ఫార్మర్స్ ప్లఫ్ అనేవి ఫిక్స్డ్ క్యాపిటల్గా ఉంటాయి. యార్న్ అండ్ ఆల్సో పెట్రోల్ అనేది వర్కింగ్ క్యాపిటల్గా ఉండటం జరుగుతుంది. సో ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ 1991 ఎకనామిక్ లిబరలైజేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 1, వర్కింగ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్ వైల్ ఇట్ డిక్రీజ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆప్షన్ 2,
the percentage share of rural areas in the workforce steadily increased. Option 3, in rural areas, the growth in non-farm economy increased. Option 4, the growth rate in rural employment decreased. సో ఇక్కడ మనకి ఇంక్రీజ్డ్ అన్నారా, డిక్రీజ్డ్ అన్నారా, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. సో దట్ ఇటువంటి మైన్యూట్ డీటెయిల్స్ అనేవి మనకి చాలా మ్యాటర్స్. సో మనం ఓవర్లుక్లో ఇంక్రీజ్ డిక్రీజ్ అని చూసుకోకుండా ఆన్సర్ పెట్టేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చినాక ఏం తెలుస్తుంది, అరే ఇక్కడ ఇంక్రీజ్ ఇచ్చాడు, మనం డిక్రీజ్ అని చూసుకొని పెట్టామని తెలుస్తుంది. సో అందుకనే ప్రతి ఆప్షన్ కూడా మనం డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే వర్కర్ ప్రొడక్టివిటీ అనేది అటు అర్బన్ ఏరియాస్లోను అదేవిధంగా రూరల్ ఏరియాస్లో రెండిటిలో కూడా ఇంక్రీజ్ అయిందనేసి చెప్పడం జరిగింది. సో యాజ్ పర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ బేస్ చేసుకుంటే వర్కర్ ప్రొడక్టివిటీ అనేది అటు అర్బన్ ఏరియాస్లోను రూరల్ ఏరియాస్లోను రెండిట్లోనూ ఇంక్రీజ్ అయింది. సో దట్ ఆప్షన్ 1ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో 3, 4ని చూస్తే మనకు ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది. ఇన్ రూరల్ ఏరియాస్ ద గ్రోత్ ఇన్ నాన్ ఫార్మింగ్ ఎకానమీ ఇంక్రీజ్డ్, ఆఫ్ కోర్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో గ్రోత్ రేట్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది డిక్రీజ్ అయింది. సో గ్రోత్ రేట్ పరంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో దట్ 3 and 4 అనేవి సరైనటువంటి స్టేట్మెంట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం. ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ ద వర్క్ ఫోర్స్ స్టడీలీ, ఇక్కడ ఇంక్రీజ్ అన్నాడు, సో ఇట్ స్టడీలీ డిక్రీజ్డ్. సో ఈ విధంగా మనం ఇంక్రీజ్డ్ అడిగారా డిక్రీజ్డ్ అడిగారా, అట్ ది సేమ్ టైం స్టేట్మెంట్స్ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయా అనేవి కూడా చూసుకోవాలి. రైట్, 5th క్వశ్చన్ చూసుకుంటే విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ 5-year plans విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? From the second 5-year plan, there was a determined thrust towards a substitution basic and capital goods industry. Option 2, the 4th 5-year plan adopted the objective of correcting the earlier trend increased concentration of wealth and economic power. Option 3, in the 5th 5-year plan, for the first time, the financial sector was included as an integral part of the plan. సో మనకి 5-year ప్లాన్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ ఆబ్జెక్టివ్స్లో భాగంగా ఈ క్వశ్చన్స్ అనేది అడిగారు. సో మేజర్గా 2019లో అడగడం జరిగింది. సో ఇక్కడ ఈ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి 5th 5-year ప్లాన్ అనేది మేజర్గా పావర్టీ ఎరాడికేషన్ని బేస్ చేసుకుని అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ సెక్టర్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో దట్ 3ని మనం ఎలిమినేట్ చేస్తే 1 and 2లోని సరైనటువంటి సమాధానం ఉంది. సో ఫ్రమ్ ద సెకండ్ 5-year ప్లాన్ దేర్ వాజ్ ఎ డిటర్మైన్డ్ థ్రస్ట్ టువర్డ్స్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ బేసిక్ అండ్ క్యాపిటల్ గుడ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ మనకి సెకండ్ 5-year ప్లాన్లోనే ఇండస్ట్రీ మీద ప్రాపర్గా ఫంక్షన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం చాలా వరకు ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా ఓపెన్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బెలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ ఇటువంటివన్నీ సెకండ్ 5-year ప్లాన్లోనే ఓపెన్ చేయడం జరిగింది. సో దట్ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అయింది, కేవలం ఇది ఒకటే ఉంది. సో దట్ ఈజీగా మనం సెకండ్ స్టేట్మెంట్ కూడా ఆన్సర్ చేసేయచ్చు. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ 1 అండ్ ఆల్సో స్టేట్మెంట్ 2. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, వెనిజులా has achieved a rapid recovery from its economic crisis and succeeded in preventing its people from fleeing and emigrating to other countries. Statement 2, Venezuela has the world's largest oil reserves. సో అఫ్ కోర్స్ ఈ స్టేట్మెంట్ చూస్తే మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో వెనిజులాలో ఇప్పుడు చాలా వరకు ఎకనామిక్ క్రైసిస్ ఉన్నాయి, అక్కడ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ కావచ్చు. రైట్, అదేవిధంగా ప్రాపర్గా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా మిగతా దేశాల యొక్క శాంక్షన్స్ ఇటువంటి వాటి వల్ల ఈవెన్ ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా చాలా వరకు తగ్గింది. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు పెరిగింది. సో ఎంత ఇన్ఫ్లేషన్ అంటే మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పుకుంటాం కదా. సో సేమ్ లైక్ జింబాబ్వే 1946లో హంగరీలో వచ్చినటువంటి హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది ఇక్కడ వెనిజులాలో కూడా కనిపించింది. సో దట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గింది, పొలిటికల్ స్టెబిలిటీ కూడా సరిగ్గా లేదు. సో ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్కడన్నారో అది ఈజీగా ఆన్సర్ కాదు. సో ఈ మూడింటిని ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ డి ఇది సరైనటువంటి సమాధానం తెలిసిపోతుంది. రైట్, 7th క్వశ్చన్ చూసుకుంటే విత్ రెఫరెన్స్ టు కన్వర్టబుల్ బాండ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కన్వర్టబుల్ బాండ్స్ గురించి అడగడం జరిగింది. సో ఇందులో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అడిగారు. సో యాజ్ దేర్ ఈజ్ ఎన్ ఆప్షన్ టు ఎక్స్చేంజ్ ద బాండ్ ఫర్ ఈక్విటీ, కన్వర్టబుల్ బాండ్స్ పే ఏ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద ఆప్షన్ టు కన్వర్ట్ టు ఈక్విటీ అఫోర్డ్స్ ద బాండ్ హోల్డర్స్ ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ ద కన్స్యూమర్ ప్రైజెస్. సో వాట్ ఈస్ కన్వర్టబుల్ బాండ్స్ అండ్ ఆల్సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా తెలుసుకుందాం. సో మేజర్గా కన్వర్టబుల్ బాండ్స్లో లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అంటే ఇట్ పేస్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్రీ డిటర్మైన్డ్ నెంబర్ ఆఫ్ కామన్ స్టాక్ స్టేస్. సో ఈ అంశాలకు అనుగుణంగానే లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ద ఆప్షన్
టు కన్వర్ట్ ద ఈక్విటీ అఫోర్డ్స్ ద బాండ్ హోల్డర్ ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ ద కన్జ్యూమర్ ప్రైజెస్. సో ఈ విధంగా ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఉంటుంది. సో దట్స్ వై ఇక్కడ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తారు. సో ఈ స్టేట్మెంట్ కూడా సరైనటువంటిది అవుతుంది. సో ఇష్యూయింగ్ కన్వర్టబుల్ బాండ్స్ కెన్ హెల్ప్ కంపెనీస్ మినిమైజ్ అండ్ ఆల్సో నెగిటివ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు మినిమైజ్ చేయవచ్చు. అందుకనే కన్వర్టబుల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. హౌఎవర్ ఇక్కడ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా హైబ్రిడ్ స్ట్రక్చర్లో దీన్ని ఫాలో అవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా వరకు ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఏదైతే నెగిటివ్గా ఉంటుందో దాన్ని మినిమైజ్ చేయడానికి ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. సో బోత్ స్టేట్మెంట్స్ అనేవి సరైనటువంటివి అవుతాయి. సో తర్వాత చూస్తే ఇఫ్ ఏ కమోడిటీ ఈజ్ ప్రొవైడెడ్ ఫ్రీ టు ద పబ్లిక్ బై ద గవర్నమెంట్ దెన్. సో ఇఫ్ ఇన్ కేసు ఏదైనా కమోడిటీ ప్రజలకి ఉచితంగా ఇస్తే ఏం జరుగుతుంది అని అడిగారు. సో ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ 0, ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ఇగ్నోర్డ్, ఆపర్చునిటీ కాస్ట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ద ట్యాక్స్ పేయింగ్ పబ్లిక్, ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ద గవర్నమెంట్. సో నార్మల్గా కాస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే ఏంటి? ఆపర్చునిటీ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ఫోర్గాన్ ఆపర్చునిటీనే మనం ఆపర్చునిటీ కాస్ట్గా పిలుస్తాం. సో దట్ ఇఫ్ ఇన్ కేసు ఏదైనా కమోడిటీని పబ్లిక్కి ఫ్రీగా ఇస్తే ఖచ్చితంగా దాని బడ్డీని ఎవరి మీద పడుతుంది? ట్యాక్స్ పేయర్ మీద పడుతుంది కదా. సో ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళ మీద బడ్డీని పడుతుంది. సో దట్ ఆపర్చునిటీ కాస్ట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద కన్జ్యూమర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ద ట్యాక్స్ పేయింగ్ పబ్లిక్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫైనాన్స్ ద టర్మ్ బేటా రిఫర్స్ టు. సో బేటా రిఫర్స్ టు, సో మేజర్గా ఈ అంశాన్ని చూస్తే మార్కెట్లో ప్రస్తుతం ఏ ఏ పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశానికి అనుగుణంగా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ సైమల్టేనియస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ అన్ అసెట్ ఫ్రమ్ డిఫరెన్స్ ప్లాట్ఫామ్స్, అన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్ టు బ్యాలెన్స్ రిస్క్ వర్సెస్ రివార్డ్, a type of systematic risk arises where perfect hedging is not possible, a numeric value that measures the fluctuations of a stock to changes in the overall stock market. సో ప్రెజెంట్ అటు డీమ్యాట్ అకౌంట్స్ పరంగా కావచ్చు, చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్లోకి ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కాంటెక్స్ట్లో భాగంగా ఈ బేటా అనే పదము ఏ న్యూమరిక్ వాల్యూ దట్ మెజర్స్ ద ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఏ మార్కెట్ టు చేంజెస్ ఇన్ ద ఓవరాల్ స్టాక్ మార్కెట్ని సూచించడం జరుగుతుంది. సో తర్వాత చూసుకుంటే ద మనీ మల్టిప్లైయర్ ఇన్ ఎన్ ఎకానమీ ఇంక్రీజెస్. సో ఇఫ్ ఇన్ కేస్ మనీ మల్టిప్లైయర్ అనేది ఎకానమీలో ఇంక్రీజ్ అవ్వాలంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేయడం, ఎస్ఎల్ఆర్ని ఇంక్రీజ్ చేయడం, ప్రజల్లో బ్యాంక్ హ్యాబిట్స్ని ఇంక్రీజ్ చేయడం అండ్ ఆల్సో పాపులేషన్ ఇంక్రీజ్ చేయడం. సో ఏది సరైనటువంటి సమాధానం అవుతుంది? సో నార్మల్గా సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేస్తే అవన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటాయి కాబట్టి మనీ మల్టిప్లైయర్కి సంబంధించి ఏముంటుంది? సో ఈవెన్ సిఆర్ఆర్ని దాచినందుకు గాను ఈవెన్ బ్యాంక్స్కి ప్రాపర్గా ఇంట్రెస్ట్ కూడా ఇవ్వరు కదా. సో దట్ ఇక్కడ మనీ మల్టిప్లైయర్కి ఛాన్స్ లేదు. సిఆర్ఆర్ని ఎందుకు పెంచుతారంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పెంచడం జరుగుతుంది. సేమ్ లైక్ ఎస్ఎల్ఆర్ని కూడా, ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్స్ దగ్గర ఉంటాయి. సో దీనివల్ల బ్యాంక్స్కి ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉండదు, మనీ మల్టిప్లైయర్కి అనేది స్కోప్ ఉండదు. హౌఎవర్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి వచ్చినప్పటికీ కూడా మనీ మల్టిప్లైయర్కి అంత స్కోప్ ఉండదు. రైట్. అలానే ప్రజల్లో బ్యాంకింగ్ హ్యాబిట్స్ ఇంక్రీజ్ చేసాము అంటే అటు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు బ్యాంకింగ్ హ్యాబిట్స్ని ఇంక్లూజ్ చేస్తే ఖచ్చితంగా మనీ మల్టిప్లైయర్ ఉంటుంది కదా. సో ఈ విధంగా ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపటి క్లాస్లో ఇంకొక 10 MCQస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.